ఏంటి పరిస్థితి? దీనికి సంబంధించి బీఆర్ఎస్ పర్టికులర్గా సబితా ఇంద్రారెడ్డి మీద చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఈరోజు దానం నాగేందర్ ఎదుటివారి మీద, అంటే మీ పార్టీ గుర్తు మీద గెలిచి హస్తం పార్టీలో ప్రస్తుతానికి ఉన్నప్పటికీ కూడా మీ పార్టీ మీద విరుచుకుపడి మాట్లాడినటువంటి మాట అభ్యంతరకర భాష, మీరు అన్నట్టుగా అంటే బీఆర్ఎస్ పార్టీ అన్నట్లుగా బజారు భాష అనేటువంటి మాట. అలాగే మహిళా సభ్యురాల పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి కూడా చోటు చేసుకుంటున్నటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి దీన్ని? సార్, మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. నేనైతే దానం నాగేందర్ గారిని ఇప్పుడు బీఆర్ఎస్ఆ లేకపోతే కాంగ్రెసా, ఆయన ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీ గుర్తు మీద గెలిచిండు అనేటువంటిది కాస్త పక్కన పెడితే, ఆయన ఇప్పటికీ నిన్న నేడు రేపు శాసనసభ్యులుగా ఉంటారు. అది శాసనసభాపతి ఒకవేళ వారిపైన వేటు వేస్తే నిజంగా ఆయన పైన శాసనసభ సభ్యత్వం ఉన్నంత వరకు అయితే, ఆ సభలో ఉన్నంత వరకు శాసనసభ్యులే వారు. ఒక శాసనసభ్యుడు అంటే ఒక ప్రజాప్రతినిధి, లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభ్యుడు సభలోకి వచ్చి ఇట్లాంటి పరుష పదజాలం మాట్లాడడం అనేటువంటిది, పార్టీ ఏదైనా కావచ్చు, ఆయన టిఆర్ఎస్ పార్టీ గుర్తు మీద, కారు గుర్తు మీద గెలిచిండ్రు, కారు గుర్తులోకి వచ్చిండ్రు. ఆ తర్వాత కారు గుర్తు అధికారంలో ఉన్నంతసేపు వారు ఎట్లా అంటే ఎంత ఒబీడియంట్ గా ప్రవర్తించిండ్రు. ఖైరతాబాద్ గణేష్ పండగ జరిగినప్పుడు అక్కడ చివరికి మా కేటీఆర్ గారి అబ్బాయి హిమాంశురావు వస్తేనే ఆయన 2 అడుగులు వెనక్కి ఉండి చేతులు కట్టుకొని నిలబడ్డటువంటి రోజులు ఉండే. అట్లానే ఆయన నేపథ్యం చాలా పెద్దగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో లాఠీలు తీసుకొని ఏం తెలంగాణరా, ఎవరి తెలంగాణరా, ఎక్కడ తెలంగాణరా అని తెలంగాణ ఉద్యమకారులను కూడా ఆయన కొట్టిన సందర్భం ఉంది, కొట్టిపించిన సందర్భం కూడా ఉంది. ఎందుకంటే ఆయన విషయంలో మనం గుర్తుపెట్టు, ఆయన గొప్ప విషయం ఏంటంటే విధేయుడు ఆయన విధేయతకు పట్టం కడతాడు. అంటే వాళ్ళ బాస్ అనే వ్యక్తి ఏది చెప్తే అది చేస్తాడేమో అనిపిస్తుంది. ఏ పార్టీలో ఉన్నప్పటికీ అంటే ఇప్పుడు ఈయన మాట్లాడినరా, వీళ్ళ బాస్ మాట్లాడిపించినరా, ఇట్లాంటి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడితే ఎదుటివారు మనసు నొచ్చుకొని విషయం తప్పుదోవబడుతుంది, వేరే వైపు వెళ్తారు అనేటువంటి ఆలోచనతో కూడా ఏమైనా మాట్లాడినరేమో అనేటువంటిది అనిపిస్తుంది. అయితే ఈ సభలో ప్రతిక్షణం అంటే వాస్తవానికి కాంగ్రెస్ పర్ఫెక్ట్ నోట్ తో రావటం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం, చివరికి కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకులు, ముఖ్యమంత్రి గారు కూడా వారికి కావాల్సినటువంటి సమాధానాలు ఇచ్చే స్థాయిలో రావట్లేదు. ఎందుకంటే మా పార్టీ అనూహ్యంగా అధికారం కోల్పోయినటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడా ప్రతి చిట్టా, ప్రతి పద్దు, ప్రతి విషయము అవలీలగా ఎవరిని కదిలించినా కూడా మాట్లాడతారు. అదొక అడ్వాంటేజ్ పార్టీకి, డిసడ్వాంటేజ్ అధికార పార్టీ. మీరు ఎవరిని కదిలియండి. ఈ రోజు వాళ్ళు అంటుండ్రు శాసనసభ పక్షంలో శాసనసభ పక్ష నేత లేరు. మీకు శాసనసభ పక్ష నేత ఎందుకు? ఆయన ఏ కారణాల చేత రావట్లేదు, ఆయన వ్యక్తిగతం. దాన్ని చూపించి మీరు పదే పదే మాట్లాడడానికి, అంటే బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి అపవాదం అంటారా, విమర్శ అంటారా, లేకపోతే కావాలని చెప్తున్నటువంటి మాట అంటారా? రెచ్చగొట్టి చిచ్చు రేపుతుంది బీఆర్ఎస్ అనేటువంటి ఒక కామెంట్, రెచ్చగొట్టడం వల్ల సార్ ఇలా రెచ్చగొట్టడాలు, చిచ్చులే ఏ పార్టీ తరపున మీరు మాట్లాడుతున్నారు అని ఇంత క్లియర్ కట్ గా మీడియా ముఖంగా కూడా కప్పుకున్న తర్వాత ఏ పార్టీ తరపు నుంచి మీరు మాట్లాడుతున్నారని అనేటప్పటికే నేను కంట్రోల్ తప్పాను అనేటువంటి. ఎట్లా కంట్రోల్ తప్పుతారు సార్? ఎట్లా కంట్రోల్ తప్పుతారు? ఆయన వయసు కూడా 56 ఏళ్ళు 57 ఏళ్ళు ఉంటది. ఆయనే చెప్పుకుంటుండు నేను 5 సార్లు గెలిచినా అని. నువ్వు 5 సార్లు గెలిస్తేంది, 50 సార్లు గెలిస్తేంది? సభ్య సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఇదేనా? ప్రజాప్రతినిధులు కాదు, ఏ పార్టీ అని ఉండొచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అంటున్నా నేను. ఆయన ఈ రోజు ఇంకా తేలలే కాంగ్రెస్ పార్టీనా లేకపోతే బీఆర్ఎస్ లో ఉన్నారా అనేది తేలలే. నేను ఇంకా కాంగ్రెస్ పక్ష నాయకుని, కాంగ్రెస్ పక్షంలో చేసింది సార్, చేసిండ్రు, ఓడిపోయినరు. గెలిచి ఉంటేనేమో ఉప ఎన్నిక వస్తుండే, ఆయన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వ్యక్తి అయిపోతుండే. అయితే ఇప్పుడు అది నేను పోవట్లే. ఎందుకంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ అని తేల్చడానికంటే ముందు ఆయన శాసనసభ్యుడా కాదా అనేది మనకు అవసరం. శాసనసభలో నిండు శాసనసభలో సమాజానికి చట్టం చేసే వ్యక్తులు, సమాజానికి సందేశం ఇచ్చే వ్యక్తులు, మార్గదర్శకంగా ఉండే వ్యక్తులు వాళ్ళు ఎవరన్నా కానీ, నేను దానం నాగేందర్ గారిని తీసుకోవటం లే, ఎవరైనా సరే
మనం మాట్లాడే మాటలు సమాజాన్ని ప్రభావితం చేస్తే అని తెలిసినప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడడం సబబు కాదు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా దానం నాగేందర్ ఇంతే దూకుడుగా ఉన్నారు. అప్పుడు బీఆర్ఎస్ నేతలకి ఇదంతా కనపడలేదా? సహనం కోల్పోయి మాట్లాడితే ఇంత ఇదిగా వైల్డ్ గా తీసుకోవాలా అనేటువంటి ఒక విమర్శ. ఉన్నప్పుడు ఆయన కామ్గున్నారు సార్. ఆయనకు ఒక పదవి లేదు, ఏం లేదు సార్. ఆయన పదవి కోసం బీఆర్ఎస్ పార్టీలో పదవి కోసం వేచి చూసే వాళ్ళంతా మౌనంగా ఉన్నారు. ఈ రోజు కూడా మౌనంగా ఉంటారు, రేపు కూడా మౌనంగా ఉంటారు. రీజనల్ పార్టీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో పదవి లేదు, ఆయన అగ్రెసివ్ గా మాట్లాడగలిగారు కదా. అప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడుతుంది సార్. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన వ్యక్తులతోనే అనిపిస్తుంది అనమాట. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్ ప్లాన్ అంట. నేను వాళ్ళు కావాలనే అంటున్నా, ఆయన కావాలనే అనిపించిండ్రు. నేను టెంపర్ లూజ్ అయినా లేకపోతే మీరు టెంపర్ లూజ్ అయితే, అసహనం లూజ్ అయితే ఏదైనా మాట్లాడచ్చు. అంత దారుణంగా రేపటి నుంచి బయట తిరగవు నేను, లేకపోతే మీ తోలు తీస్తా. ఎవరు తోలు తీస్తావు? ఎట్లా తీస్తావు? యు ఆర్ ఏ లెజిస్లేటర్ బాస్. హౌ కెన్ యూ స్పీక్ సచ్ ఏ అంటే అన్పార్లమెంటేరియన్ లాంగ్వేజ్? మీరు ఎట్లా మాట్లాడతారండి అట్లా? ఇది చాలా అంటే చర్చనీయాంశం. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆఫ్ ద రికార్డ్ అదే దూకుడుగా ఉండేవారు ఆయన. ఆయన అంతే ఉంటారు కదా సార్. ఆఫ్ ద రికార్డ్ ఆయన గురించి తెలియదు ఏముంది. ఇలా మా పార్టీ నుంచి మా పార్టీ టికెట్ ఇచ్చింది, మా పార్టీలోకి వచ్చిండ్రు, గెలుపు గుర్రాలు అవసరము అని చెప్పి సార్ ఒక డెసిషన్ తీసుకున్నారు బీఆర్ఎస్ నుంచి. కానీ నేను అంటున్నా, నేరపూరితమైనటువంటి చరిత్ర కలిగిన వ్యక్తులు, గుండాయిజం, రౌడీయిజం ఈ చేసే వ్యక్తులను ఆ రాజకీయాలలోకి రాణిస్తే సమాజం దిశ గమనం మారిపోతుంది. దానికి నిదర్శనం ఇదే. మంచి వ్యక్తికి, సచ్చీలురకి, నిజాయితీకి, విధేయతకి పట్టం కట్టాలి రాజకీయ నాయకులు. అట్లాంటిది వదిలిపెట్టి చదువుకున్న వ్యక్తులను వాళ్ళని వదిలిపెట్టేసి గెలుస్తారు. ఫాలోయింగ్ ఉంది. శ్రీనివాస్ గారు ఒక మాట, సచ్చీలురకి, విధేయులకి, లేకపోతే ఇతరత్ర ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకున్నటువంటి వారికి ఆ స్థాయిలో రికగ్నైజేషన్ బీఆర్ఎస్ లో ఉందా అనేటువంటి ఒక ప్రశ్నకి లేదు అంటున్నా సార్. నేను నాట్ ఓన్లీ బీఆర్ఎస్ కాదు, విధేయులకు పార్టీలు గుర్తించడం లేదు. బీఆర్ఎస్ లో లేదు. ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్. ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్. చాలా మంది పెదవి దాకా వచ్చినా కూడా పెదవుల లోపలనే దాచుకుంటారు, బయటకు అనలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఆయన కూడా మంత్రి పదవి ఆశించి చివరి వరకు ఆయనకు మంత్రి పదవి లభించలే. అది మనసులో పెట్టుకొని మాట్లాడిండ్రు నిన్న ఆయన. మీరు ఏ పార్టీ నుంచి అంటే నేను తెలుస్తలేదా నేను ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నా అని కూడా అనొచ్చు. చూద్దాం. ఆయన మాట్లాడిన మాట కారణాలు ఏంటంటే సార్, ఇది ఒక పరంపర ఉండే. ఒకప్పుడు ఆస్తులు అమ్ముకొని ఆ దేశం కోసమే పాటుపడే వాళ్ళు రాజకీయాలలో ఉండే. ఆ తర్వాత తరం ఆస్తులు అమ్ముకోకుండా ప్రజాసేవలో ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఈ గుండాలు, ఈ రౌడీజం చేసేవాళ్ళు రాజకీయాలలోకి వచ్చారు. ఇప్పుడు పూర్తిగా వ్యాపారస్తులు, కొనుగోలుదారులు, కొనుగోలు శక్తి ఉన్న వ్యక్తులు రాజకీయ నాయకులు అవుతున్నారు. కాబట్టి ఈ రాజకీయ వ్యవస్థ ప్రతి రాజకీయ పార్టీలో అండబలం, అర్ధబలం అనేది రెండు కూడా చూసుకుంటున్నటువంటి పరిస్థితే గానీ ఎక్కడ కూడా ప్రజాబలానికి పెద్దపీట ఉన్నటువంటి, అంటే పెద్దపీట వేసుకున్నటువంటి ఒక నాయకుడిని నేను అదే ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, అటువంటి పరిస్థితులు అయితే నేను ఒక్క మాట మాట్లాడతా. ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ప్రజలు కూడా ఏమంటే దానం నాగేందర్ గారు 5 సార్లు గెలిచినారు. ఎట్లా గెలిచిండ్రు? ప్రజలు ఓట్లు ఇస్తేనే గెలిచిండ్రు కదా. అంటే ఆయనకు ప్రజాబలం ఉంది. ఆయన ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటిది ఆయనకు కూడా తెలిసిపోయింది. నేను లాఠీలు వాడినా, తూటాలు వాడినా, అసభ్య పదజాలం వాడినా, నేను ఇంకే ఇతరత్ర సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేసినా ప్రజలు నా వెనుకున్నారు. నన్ను ఆంధ్రప్రదేశ్ ఒక ఉదాహరణ. శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ ఒక ఉదాహరణ. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఓటర్లో చైతన్యం పెరుగుతుంది అనుకుంటున్నాం కానీ డబల్ త్రిబుల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఒక 5-6 సార్లు కంటిన్యూగా గెలిచినటువంటి వాళ్ళు కూడా ఒక నిమిషం ప్లీజ్ కంటిన్యూగా గెలిచినటువంటి వాళ్ళు ఓడిపోయినటువంటి చరిత్ర, వారే బాహాటంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. మేము నోరు జారాం, అదుపు తప్పాం అనేటువంటి మాట. ఇదే తరహా కూడా తెలంగాణలో ఇదే పద్ధతిలో కంటిన్యూ అయితే మాత్రం డెఫినెట్ గా పార్టీలు ఉంటాయేమో కానీ ఆ నేతలు మాత్రం తిరిగి మళ్ళీ అసెంబ్లీలోకి వచ్చేటువంటి ప్లీజ్ కంక్లూడ్ చేద్దాం. ప్లీజ్ మళ్ళీ మాట్లాడదాం. ప్లీజ్ మళ్ళీ మాట్లాడదాం.